దేవిరెడ్డి ఛానల్కు స్వాగతం. ప్రస్తుత సమాజంలోని మహిళలను అందరూ గౌరవించాలని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ కోరారు. బాలికలకు బాల్య వివాహాలు చేయరాదని, ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయచోటి పట్టణంలో శనివారం శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి డీఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ చలపతి, ట్రాఫిక్ సిఐ కుల్లాయప్ప, ఎస్ఐ అబ్దుల్ జహీర్, విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవంగా ఏమి వచ్చింది మహిళలు కంటే మహిళలు ఎంపవర్మెంట్ అయ్యేదానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇప్పుడు మనం ఏదైతే స్త్రీలు అనుభవిస్తున్నారో సమాన వేతనము సమాన పనికి, అంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ఒకవేళ ఇంతకుముందు ఒకే పని చేసినప్పటికీ వేతనాలు డిఫరెంట్ ఉండేవి, కానీ ఇప్పుడు సమాన వేతనాలు మనకు వస్తున్నాయి. అదేవిధంగా పని చేసే చోట్ల స్త్రీలకు కావాల్సిన బాత్రూమ్స్, అదేవిధంగా పిల్లలు పాడుంటే వాళ్ళకు ఆడుకునేదానికి ఫ్యాక్టరీస్లో అవి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరో కానీ ఎక్కడైతే పనిచేసే ప్రదేశాల్లో స్త్రీలను ఎవరు వేధించకూడదని చెప్పేసి చాలా చట్టాలు రావడం జరిగింది. సో ఈరోజు మనము అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న స్త్రీలు అనుభవించే ప్రతి హక్కు కూడా 1908 సంవత్సరంలో న్యూయార్క్ సిటీలో ఎవరైతే పాల్గొన్నారో వారి ద్వారా మనకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీకందరికీ కూడా ఆ హక్కులన్నీ కూడా సంక్రమించాయి. సో దీన్ని మనం ఖచ్చితంగా మీకోసం అప్పుడు ఎవరైతే పోరాడాలో వారిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనం దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఔన్నత్యాన్ని, త్యాగాన్ని మనము తిరస్కరించుకోవాలి. కాబట్టి అందరికీ తెలియక పిల్లలు మన ఉమెన్ ఎంపవర్మెంట్, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మనము ఖచ్చితంగా ఈ వయసు నుంచి బాగా చదువుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి. విన్నప్పుడు మాత్రమే మనము ఒక జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించి మనము మన కాళ్ళ మీద సుశక్తితో నిలబడే విధంగా తయారవుతాం. చిన్నటువంటి ఆనందాలకు, సినిమాలో చూపించేటువంటి విషయాలకు ఎవరూ కూడా లోను కావద్దండి. మీరందరూ కూడా బాగా చదువుకొని పెద్ద స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. మీరు మా మీడియా మిత్రులు కూడా తెలియజేయడం ఏమనగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోయేసి మార్చి 8 వరకు మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్, మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ టీఆర్ పురుపులి ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ప్రతిరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మీరు విస్తృతంగా దానికి కొద్దిగా అడ్వర్టైజ్ చేసి దానికి ప్రజల్లోకి తీసుకునే విధంగా తోడ్పడతారని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క విచ్చేసిన రాజు స్కూలు, ప్రతిభా స్కూలు, వాళ్ళ యొక్క ప్రిన్సిపాల్కి, వాళ్ళ యజమానానికి, పిల్లలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత సిరిడి హై స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ సిబ్బందికి, వాళ్ళందరికీ కూడా, వాళ్ళ పెద్ద యజమానానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఎందుకంటే ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ దీనివల్ల మనం సమయం వరకు అన్నసరిగా వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని తొందరగా ముగిస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.